అందరూ వచ్చి మాట్లాడి సంతోష్ అన్న వాళ్ళ ఊరి పేరు చెప్తారు. వాళ్ళు ఇక్కడ విజయపూర్ శాంతినగర్లో మొన్న 3 years ఏమో అవుతున్నారు. మీరు చిన్న 60 గదాలు అని తక్కువ ఉంటారు. లక్కన్ వాళ్ళు ఇంకో 2-3 పేరు ఉన్నాయి. దాదాపు ఒక 12 మంది ఉంటారు. వాళ్ళు ఇద్దరు పక్క అన్న తమ్ముడు కట్టుకున్నట్టు 60-120 గదాలు ఉంటుంది. అక్కడ అమ్మవారి గుడి ఉంటుంది. మన శాంతిని ఆడ బోర్డు వేసుకుంటుంది బీజేపీ. ఆ బోర్డుకి కొంచెం ముందుకు వెళ్ళినాక ఆ రైట్ సైడ్ నీళ్ళు ఉంటుంది. వాళ్ళు స్థానికుల ఈ స్థానికులు కాదు. ఇక్కడ అక్కడ గుజరాత్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటున్నారు. అది కొట్టడం నాది కన్ను మొత్తం లేదన్న. కన్ను నాకు బర్రైపోయింది. ఇక కుదరదు కదా. వద్దు ఏమవుతుంది ఓన్లీ బ్లడ్ మీరు చూడండి. ప్రశ్న పెట్టండి. ఇది ఎక్కడ న్యాయమన్నా? మేము ఇప్పుడు అన్నదమ్ములు అందరం ఇంతమంది ఉన్నాం. మందలు వద్దు కొట్లాడొద్దు ఎందుకు ఇట్లా అని చెప్పేసాను. బ్లడ్ ఇక్కడ కొట్టాను. వీళ్ళకి బ్లడ్ దయచేసి ఇది కొంచెం మీరు మాకు సాయం చేయాలని చెప్పి కోరుకుంటుంది మీడియా వరకు నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. రండి ఇక్కడ రండి, అందరు తీసుకొని ఘాట్ వాణి బాలకృష్ణ అందరు వాడికి పోదా పోలీస్ స్టేషన్ పోదా? 50 బ్యాట్ల మీద మా పిల్లలు కొట్టేస్తారు. ఎత్తులు వలిగిపోయి కూర్చోండి ఏమనైతే ఈరోజు మా పిల్లలు ఉప్పల్ బయట ఇల్లు పట్టుకున్నాను. అక్కడ సమీపంలో ఉన్న జాగాల క్రికెట్ ఆడిన పిల్లలు మా ఇద్దరు పిల్లలు వాళ్ళు ఫ్రెండ్స్ కలిసి అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆడుకుంటుంటే ఈ లఖన్ అనే వ్యక్తి ఇంతకుముందు కూడా ప్రెసిడెంట్ కూడా ఒకటి అటాక్ చేసిండు. ఆ లఖన్ అనే పిల్లలు బీజేపీకి సంబంధించిన అతను ఏం చేసిందంటే పిల్లల దగ్గర పోతుంటే పిల్లలు ఆడేటప్పుడు మధ్యలో పోయి మా చిన్నపాపను ఏమో అదే అని చెప్పేసి అంటే అదే మేమేమన్నా మా ఎందుకు ఇట్లా గొప్ప పెడుతున్నాం అంటే గంజాయి తాగిరు అసలు మాట్లాడదామని చెప్పేసి ఇంటికి వెళ్ళాను. పిల్లలను దెబ్బ కొట్టాడు. మా చిన్నపాప కొట్టాడు అక్కడ ఆడేటప్పుడు. ఆ బోతి కాడ బ్లడ్ పగిలిపోయి ఈ చేయి ఇక్కడికి వచ్చేస్తుంది. ఇది సరే అని చెప్పేసి నేను కూడా సరే బాబుకు కలిగినప్పుడు తండ్రి బాధ్యత ఎలా అన్నావు తను అదేమో తప్పుందా? వెళ్ళినందుకు వాళ్ళ ఇంట్లో అందరూ కారం పొడి ఆ బ్యాట్స్ పట్టుకొని రెడీగా ఉన్నారు. ఏం మాట్లాడని చెప్పేసి వచ్చేసి కంప్లైంట్ ఇచ్చిన బాబు ఫస్ట్ చేసిన కంప్లైంట్ చేసిన సిఏ గారికి ఇచ్చిన. సిఏ గారు మాకేం చెప్పింటే సంతోషం ఏం వెళ్ళకండి మళ్ళీ తర్వాత మరి ఎందుకంటే దెబ్బలు కలిగినాయి బాబుకు సరే అని చెప్పేసి అన్న కొడుకు 3 అన్న కొడుకు ఆయన వ్యక్తి గుర్తుపట్టాను 9 గుర్తు మా బాబుకు ఆయన కూడా 10 గుర్తుపట్టాడు. ఇక వాళ్ళు ఇంటికి వెళ్ళినాక తర్వాత మాట్లాడినప్పుడు అప్పుడు మా ఏమంటే పోలీసు ఆ మొబైల్ కూడా వచ్చింది. వాళ్ళను కూడా కొడతారా? ఇది ఎక్కడి చట్టమన్నా? ఇదేంటి ప్రభుత్వం ఏంటి? బీజేపీలో ప్రభుత్వం ఏంటది? ఏంటిది? ఇది రౌడీజమ్మా. మేము కూడా బీజేపీలో ఒకప్పుడు పనిచేసినా, ఇప్పుడు బీఆర్ఎస్లో పనిచేస్తున్నా. మేము ఇట్లా ఎప్పుడైనా చేసినామా? పానాలు తీసుకొని కొడతారా? ఏ వర్గానే మన జరగాలని జరుగుతుంది. ఏంటి పరిస్థితి? మా పరిస్థితి ఏంటి? నాకు ఇక్కడ ఈ దౌడ అలా ఉంది అది ఎక్స్ట్రా ఇక్కడ జరుగుతుంది రాలేక ఇంత ఆదేశిస్తుంది. వాళ్ళు కొట్టే దెబ్బలు చూస్తానా మా పిల్లలైతే బతకపోతుంది. చూడక అదిలిపోయింది. వాళ్ళకి ఎంత ఉంటే నా మీద కొట్టుడు చూస్తుంటానా మామూలు కొట్టలేదు కదా. నా బాబు చిన్న బాబు వర్తే మళ్ళీ ఆ బాబు మీదకి రాళ్ళెత్తేసి వారు కూడా వీళ్ళు కూడా రాయి విశ్లేషారు. మరి అన్న ఆడోళ్ళు బొమ్మలు లక్షలు ఇవే అవి కొత్తగా ఉన్నాయి అదట అక్కడి అంట నోదోలు అంట అవేవో అవి ఇంతున్నాయి. ఆ సాగుతున్నాయి ఇంత ఉంటే కొట్టినాను అసలు చర్మ అనుకుంటున్నారు కొట్టే ఇచ్చిన కంప్లీట్ ఇచ్చిన